మనము ప్రభు బలని సమీపించాము. దేవుని బలలో పాల్పొందుట ఇది దేవుడు విధించిన శాసనం కనుక దీని అత్యంత శ్రద్ధగా, భక్తిపూర్వకంగా, జాగ్రత్తగా వాక్యపు వెలుగులో వీటిని మనము పాటించుట ఎంతైనా అవసరం. గడిచిన వారము మనము ప్రారంభించిన ఆ అంశము పరిశుద్ధాత్మ దేవుడు మరికొన్ని విషయాలు మన దృష్టికి తీసుకొచ్చినందున దాని కొనసాగింపులో ఓ విశ్వాసి నీవెక్కడున్నావు అనే ప్రశ్నకు సమాధానం. కనుక క్రైస్తవ జీవితంలో తటస్థమైన స్థానము లేదు. తటస్థమైన స్థానం అంటే ఏంటి? నేను ఇటు లేను అటు లేను, నేను మధ్యలో ఉన్నాను అనడానికి లేదు. నువ్వు ఉంటే ఇందులోనే ఉన్నావు, లేకపోతే యువతల దాంట్లోనే ఉన్నావు. నేను రెండు గుంపుల్లో లేనండి, నేను మధ్యలో ఉన్నాను అనడానికి లేదు. గోడ మీద పిల్లి వంటి జీవితాలు క్రైస్తవ జీవితంలో ఉండవు. ఏమండి, నేను చెప్తే నిజమైన చెప్పాలి. నిజం చెప్పలేదనుకో, నేను నోరు విప్పకపోయినా నేను అబద్ధం చెప్పినట్టే. అర్థమవుతుందా మీకు? నేను నోరు విప్పితే నిజం చెప్పాలి. ఇది దేవుడు లేఖనం చెప్తుంది. కానీ నిజం చెప్తే కొంతమంది బాధపడతారు, లేకపోతే వాడు గాయపరచబడతారు అని చెప్పి నేను మౌనంగా ఉన్నాను అనుకో, దేవుడు వెంటనే ఏం రాసుకుంటాడు? వీడు అబద్ధం చెప్పాడు. కనుక మౌనంగా ఉండడం కూడా అబద్ధం చెప్పడంతో సమానం. నువ్వు నిజం చెప్పకపోతే అబద్ధం చెప్పినట్టే. అర్థమైందా? కనుక దేవుని ప్రజలలో, దేవుని వాక్యములో దేవుడు తటస్థమైన స్థానము ఉంచలేదు. నాతో ఉన్నవాడు నాతో కలిసి సమకూర్చువాడు. సో రెండో గుంపు, నాతో లేనివాడు దాన్ని చెదరగొట్టును. తటస్థమైన స్థానం లేదు, మధ్యలో లేదు. నువ్వు దేవునితో కలిసి సమకూర్చట్లేదు అంటే చెదరగొడుతున్నావు అంతే. దేవుని మాట అంత ఖచ్చితంగా ఉంటుంది. కనుక ప్రభు పనిలో పాల్పొందక మునుపు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక మనము గెత్సెమనే తోటలో ఉన్నామా, లేకపోతే ఈదేను తోటలో ఉన్నామా? ఇది మనమంతా ధ్యానించవలసిన, ప్రశ్నించవలసిన, మనకి నచ్చినా నచ్చకపోయినా సమాధానం ఏదైతే ఉందో అది వాస్తవంగా దాన్ని మనం అంగీకరించవలసిన అవసరం మనందరి మీద వ్యక్తిగతంగా. నేను ఒప్పుకుంటే దేవుడు నన్ను ఈదేను నుండి గెత్సెమనేలోకి తీసుకెళ్తాడు. కానీ నేను ఈదేనులోనే ఉండడానికి ఇష్టపడితే దేవుడు నిన్నేం బలవంతం చేయడు. అయితే ఈ రెండు తోటల్లో ఉన్న తేడా ఏంటి? రెండింట్లో కూడా దేవుడు ఉన్నాడు. ఈదేను తోటలో కూడా దేవుడు ఉన్నాడు, గెత్సెమనే తోటలో కూడా దేవుడు ఉన్నాడు. అయితే ఈదేను తోటలో ఉన్న దేవుడు, ఈదేను తోటలో దేవుడు చేసిన పరిచర్య గెత్సెమనే తోటలో దేవుడు చేసిన పరిచర్యకు చాలా భిన్నంగా ఉంది, వేరుగా ఉంది, వ్యత్యాసంగా ఉంది. కనుక దయచేసి అందరూ జ్ఞాపకం ఉంచుకోండి, అందరూ గ్రహించండి. ఈదేను తోటలో ఏం జరిగింది అంటే, ఈదేను తోటలో దేవుడు ఆదాము అవ్వలను నేను చెప్పిన ప్రకారము మీరు జీవించండి అని చెప్పాడు. నేను చెప్తా, ఏ రోజుకు ఆ రోజు నేను వచ్చి చెప్తా. ఈ రోజంతా మీరు ఏం చేయాలి, ఈరోజు మీరు ఏం వండుకోవాలి, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళాలి, నేను ప్రతిరోజు వచ్చి మీతో చెప్తా. నేను చెప్పిన మాట ప్రకారము మీరు ఉండండి. అప్పుడు మీరు భూమి మీద క్షేమంగా దీర్ఘాయుష్కాలము కలిగి ఉంటారు. కానీ ఆదామవ్వలకి అది నచ్చలే. ప్రభు, నువ్వు చెప్పినట్టుగా మేము జీవించాలంటే మా వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు మాకెలా నచ్చిందో మేము అలా జీవిస్తాం. ఇది ఈదేను వనంలో జరిగిన సంఘటన. వాళ్ళు అలా జీవించడం వలన ఇప్పుడు వాళ్ళు దాంతో ఒంటరి వాళ్ళు అయిపోయారు. వాళ్ళు దేవుని మాట ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు లేకపోవడం వలన వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారు. వాళ్ళు చేసిన పాపం దేవుడు చెయ్యొద్దు అన్న పనిని వాళ్ళు చేయడం వలన చెట్టు వెనకాల దాక్కోవాల్సిన పని వచ్చేసి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు, ఆదామా ఎక్కడున్నావు? ఇది ఈదేను వనంలో జరిగింది. కనుక ప్రభు
ప్రభు వలలో పాల్పొందక మునుపు ఒకవేళ నేను ఇదే వనంలో ఉన్నానా లేదా అని తెలుసుకోవాలంటే నా జీవితంలో నా చిత్తాన్ని నేను నెరవేర్చుకుంటున్నానా, లేకపోతే దేవుడు చెప్పినట్టుగా నేను ఉంటున్నానా? అది లేదు. ఆ ప్రశ్నకు సమాధానం వెతికితే నేను ఇదేలో ఉన్నాను లేకపోతే గెత్సెమనేలో ఉన్నాను నాకు స్పష్టంగా అర్థమైపోతుంది. కానీ గెత్సెమనేలో దేవుడు ఏమో చేస్తున్నాడు, ఇది కూడా మనం కొంచెం ఆలోచన చేయాలి. గెత్సెమనేలో వ్యక్తిగతంగా ప్రభువే తన శిష్యులకు నేర్పించడానికి కూడా తీసుకెళ్ళాడు. ఏం నేర్పించడానికి కూడా తీసుకెళ్ళాడు అంటే, ఈదేను వనంలో ఆదాము చేసిన తప్పు, మీ పితరులు చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం నేను ఇప్పుడు గెత్సెమనేలో మీకు కలుగు చేస్తా, రండి నాతో పాటు అని గెత్సెమనే తోటలోకి తీసుకెళ్ళన్నాడు. ఇదిగో చూడు, ఇక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడండి. అందుకనే వాళ్ళు నేనేం చేస్తున్నానో మీరు చెయ్యండి అని చెప్పరా. నేను గెత్సెమనే తోటలో నేనేం చేస్తున్నానో మీరు కూడా అలాగే చెయ్యండి అని చెప్పట్లా. మీరు ఉత్తి చూడండి, మీకు నచ్చితే అలా చేయండి, నచ్చకపోతే మానేయండి. కనుక గెత్సెమనే తోటలో ఏం చేశాడు? గెత్సెమనే తోటలో ఏం చేశాడు? శరీరంలో ఉన్నాడు, మనలాగే శోధింపబడ్డాడు. ఒక పాత్ర ఎదురుకుండా తండ్రి తీసుకొచ్చి పెట్టి, ఇది నువ్వు సేవించాలి, దీన్ని నువ్వు త్రాగాలి. ఏంటా పాత్ర అంటే, మానవ జాతి అంతటా చేసిన, చేయబోతున్న, భవిష్యత్తులో చేసే పాపములు అన్నిటికీ కలిపిన శిక్ష ఆ పాత్రలో ఉంది. దేవుని శిక్ష ఆ పాత్రలో. ఇప్పుడు దాన్ని నువ్వు త్రాగాలి. ఇప్పుడు ప్రభు శరీరంలో ఉన్నాడు కనుక ప్రభు ఏమన్నాడు, నాన్న మరి నేను ఏ పాపము చేయలేదు కదా, వీళ్ళు చేసిన పాపం కొరకు నేనెందుకు ఇది తాగాలి? ప్రభు కూడా శోధింపబడ్డాడు, కానీ పాపము చేయలేదు. ఎందుకు పాపం చేయలేదు అంటున్నా అంటే, ప్రభు ఎలా శోధింపబడ్డాడు? ప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చెప్పి వెంటనే అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ ఇష్ట ప్రకారం నువ్వు తాగమంటే నేను తాగు. ఇది చాలా ముఖ్యమండి, చాలా అవసరం ఈ మాట. కానీ గెత్సెమనే తోటలో నేను నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రభు ఇదే వనంలో నేను చేసిన పాపం మళ్ళా నేను గెత్సెమనేలో చేయను. అలా చేస్తే మళ్ళీ నన్ను నేను వేరు చేసేసుకుంటా, నేను ఒంటరి వాడిని అయిపోతా. రండి, కొన్ని విషయాలు మనం ఇక్కడ చదువుతున్నాం. నేను మీకు 4 సువార్తలలో 4 రెఫరెన్స్లు మీకు చూపిస్తా. ఎక్కడైనా సరే నేను చేసినట్టు మీరు చెయ్యండి అని ప్రభు అంటే నేను ఇక్కడి నుంచి దిగిపోను. నిర్ణయం నీది. నువ్వు అలా నడుచుకోవాలనుకుంటున్నావో లేదో అది నీ మీద వదిలేశాడు దేవుడు. రండి, మొట్టమొదటి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మీరు ఎక్కడైనా వీలైతే రాసి పెట్టుకోండి. 4 సువార్తల్లో ప్రభువు ఒకే విధంగా మాట్లాడాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతట యేసు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో మరణమంతో అంతగా నా ప్రాణము బహు దుఃఖంలో అంతే. మీరు ఇక్కడ నుండి నాతో కూడా మెరుగుగా ఉండండి, అంతే. ఆ తర్వాత వచనాన్ని చూసి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తా. కనుక ఎక్కడ కూడా మన దేవుని ఆయన ఎంత మర్యాదస్తుడంటే, నీ చిత్తాన్ని హరించడానికి మాత్రం ఆయన అంగీకరించాడు. నా మాట వినకపోతే నీ కాళ్ళు విరిచేస్తా అని మాత్రం ఇష్టం. జయించువారు నాతో కూడా ఏలేదరు. ఎలా జయించాలో నేను నీకు చూపిస్తా. జయించాలో జయించద్దో అది నువ్వు నిర్ణయించుకో. నీకు విజయవంతమైన జీవితం కావాలా, లేకపోతే
నీ చిత్తం నెరవేర్చుకోవడం కావాలో నువ్వు చూసుకో. నీ చిత్తాన్ని సిలువేసి పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నీకు చేత కావట్లేదు, చూడు నేను చూపిస్తా ఎలా చేయాలో, నన్ను చూసి నేర్చుకోగలిగితే నేర్చుకోలేకపోలేదు కదా. ఈ విషయాన్ని మనం మొట్టమొదటి మాట మనం అర్థం చేసుకోవాలి. రైట్, మార్కు సువార్త 14వ అధ్యాయం ఇదే సేమ్ అంశం. ఏది మనం మత్తయి సువార్త అంటే నేను ఎందుకు చదివిస్తున్నాను అంటే బహుశా ఎక్కడైనా తేడాగా రాస్తుందేమో అని చూడడానికి. మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుండి చూడండి. వారు గెత్సెమనే అనబడిన మీరు ఇక్కడ కూర్చున్నాడని శిష్యులతో చెప్పి పేతురు, యోహాను, యాకోబులను ఆరంభించాను. అప్పుడు ఆయన కొంత దూరము పోయి వారి ఎక్కడ మీరు కూర్చుని చూడండి, మీరు నిలుచుని చూడండి, మీరు మెరుగుగా ఉండండి, నిద్రపోవద్దు. ఇది గనక మీరు గనక దీన్ని చూడకుండా నిద్రపోయారా మీ జీవితంలో శాశ్వతంగా అమూల్యమైన దాన్ని కోల్పోయారు అనే దానికి నిదర్శనం. నేను చేసినట్టు మీరు చేయండి అని చెప్పట్లా, ఆ నిర్ణయం నువ్వు తీసుకోవాలి. భర్తతో కాపురం చెయ్యాలా చేయొద్దా అనేది భార్య నిర్ణయం తీసుకోవాలి. బలవంతంగా ఎవడు కాపురం చేయించలేడు, బలవంతంగా ఏ కాపురము నిలబడదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం కూడా నోటితో ఎంత సునాయాసంగా చెప్పేస్తాం మనం. నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నమ్ముకున్నా సరే ఆ దేవునితో కలిసి కాపురం చేసే స్థితిలో ఉన్నామా? ఆ దేవుడిని లోబడి ఉంటున్నామా? ఆ దేవుడు చెప్పిన బాటలో నడుచుకుంటున్నామా? ఆ దేవుని ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ఇవేమీ లేకుండా నువ్వు దేవుడు నమ్ముకున్నావంటే ఆ మాటకు అర్థమేంటి? నువ్వు ఏ దేవుడు నమ్ముకున్నట్టు, నువ్వు ఎవరితో కాపురం చేస్తున్నట్టు, నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నట్టు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏమండి? లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. తర్వాత మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి ఇక్కడ కూడా సేమ్ మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి, నా కోసం మీరు చేయాల్సిన అవసరం లేదు. అస్మా నేను కూడా శోధింపబడుతున్నప్పుడు నేను ఏం చేస్తున్నా? నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను నేను. అలాగే యోహాను సువార్తలో కూడా 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అదే మాట మనకి ఇక్కడ కూడా కనబడుతుంది. చాలా ఉంది. ఈ 18వ అధ్యాయం తర్వాత అంతట్లో కూడా ఈ మాటలే మనకి కనబడుతుంది. సరే, ఇక్కడ గెత్సెమనే తోటలో జరిగిన సంఘటనల్లో 5 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. పెద్ద వర్తమానం ఏం కాదు, చాలా చిన్నది, ఒక అరగంటలో అయిపోద్ది. కానీ మీరు జాగ్రత్తగా ఈ సంగతులను ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గెత్సెమనే తోటలో జరిగిన 5 సంఘటనలు ఏం జరిగింది? మొట్టమొదటిది, ప్రభువు శ్రమపడ్డాడు. ప్రభువుకి కష్టం వచ్చింది. ఏమండి? అనేక పర్యాయములు, జాగ్రత్తగా వినండి, అనేక పర్యాయములు మన జీవితాలలో మనకి కష్టాలు వచ్చాయనుకో, వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటి తెలుసా? బహుశా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, నేను చేసిన పాపానికి దేవుడు నాకు శిక్ష విధించాడు కనుక నాకు ఈ కష్టాలు వచ్చాయి, నేను చేసిన పాపానికి దేవుడు నాకు శిక్ష విధించాడు కనుక నాకు ఈ వ్యాధులు వచ్చాయి, రోగాలు వచ్చాయి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా?
నా అభిప్రాయాలు మీ అభిప్రాయాలు వంటివి కావు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చాలా స్పష్టం. నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. ఏ దేవుడు ఆదికాండము 1వ అధ్యాయంలోనే తాను చేసినదంతయు చూచి ఇది మంచిది అన్నాడు. దేవుడు చేసిన ప్రతిదానికి ఏం చెప్పాడు? ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. ఇలా ప్రతిదీ మంచి చేసిన దేవుడు నీకు నాకు శ్రమ అనుమతించాడు. మనల్ని శ్రమ పెట్టాడు, మనల్ని కష్టాల పాలు చేయడు, వ్యాధిగ్రస్తులుగా మనల్ని చెయ్యడు. కనుక మొట్టమొదటి విషయం ఇది మనము అర్థం చేసుకోవాలి. అయితే మన జీవితాల్లో కష్టాలు ఎందుకు వస్తున్నాయి, మనకి రోగాలు ఎందుకు సంభవిస్తున్నాయి అని చూసినప్పుడు ఇది కేవలం సెపరేషన్, ఒంటరితనం. ఎప్పుడైతే నేను పాపము చేస్తున్నానో నేను దేవుడి నుండి ఏమైపోతున్నాను? సెపరేట్ అయిపోతున్నాను. దేవుడికి నాకు సంబంధం తెగిపోతాను. ఎప్పుడైతే దేవుడు నాకు సంబంధం తెగిపోతుందో దేవుని యొక్క కాపుదల భద్రత నేను కోల్పోతూ వస్తున్నాను. కనుక శాపగ్రస్తమైన భూమి మీద ఉన్నవన్నీ నాకు సంభవిస్తాయి. కనుక ఈ రెండింటికి మనము ఖచ్చితంగా ఈ మాట తెలియాలి. ఇప్పుడు యేసుప్రభు గెత్సెమనే తోటలో పొందిన శ్రమ ఎలాంటిది అంటే, ఆ పాత్ర త్రాగడము ప్రభువుకి ఇష్టం లేదు. అందుకనే ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ ఇష్ట ప్రకారం. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటో జాగ్రత్తగా గమనించండి. మనం అలా చెయ్యాలా వద్దా అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఆ పాత్రలో ఉన్నదంతా కూడా ఏంటది అంటే దేవుని ఉగ్రత. పాపుల మీద దేవుడు కుమరించవలసిన ఉగ్రత పాత్ర అది. పాపులు తాను జీవిత కాలంలో చేసిన పాపములన్నిటి కొరకు శిక్ష విధించాలని చెప్పి దేవుడు తన అరిచేతిలో ఒక పాత్ర పట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ పాత్ర ఒకని ఒక రోజు కుమరించినై ఉన్నాడు. కనుక ఎవరైతే రక్షింపబడ్డారో వారందరి పాపముల విషయంలో ఆ ఉగ్రత పాత్ర నిండి ఉంది. ఇప్పుడు దేవుడు పరలోకమందు తండ్రి ఏమంటున్నాడు, ఈ పాత్ర నువ్వు తాగితే ఎంతమంది అయితే రక్షింపబడ్డారో వీరికి శిక్షా విధి కలగకుండానట్టు ఉంటుంది. అందుకని రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రియమైన సోదరుడా సహోదరి, రేపటి రోజు దేవుడు తన ఉగ్రత పాత్ర మన మీద కుమ్మరించినప్పుడు మన మీద ఒక్క చుక్క కూడా పడదు. ఎందుకు? మన మీద పడవలసిన పాత్ర ఖాళీగా ఉంది. మన కొరకు గెత్సెమనే తోటలో దేవుడు ఆ పాత్రను ఖాళీ చేసేసాడు. కనుక ఎప్పుడైతే తండ్రి ఆ పాత్రని నీ నెత్తి మీద ఇలా బోర్నిస్తాడో అందులోంచి ఒక్క చుక్క కూడా నీ నెత్తికి రాదు. రాకపోవడానికి కారణం ఏంటి? నా ప్రభు గెత్సెమనే తోటలో అది చేశాడు. అది చూడట్రా బాబు అంటే ఉన్నవాళ్ళు కూడా నిద్రపోతారు. మందిరానికి వచ్చేదే నిద్రపోవడానికి. మనము లేఖనంలో దేవుడు నీ కోసం ఏం చేశాడో నీకు చూపించడానికి ప్రయత్నిస్తా ఉంటే, గెత్సెమనే తోటలో ఏం చేశాడు? నా కొరకు దేవుడు పరలోకమందున్న తండ్రి దాచి ఉన్న ఆ ఉగ్రత పాత్రను తాను తాగి ఖాళీ చేసేశాడు. అందులో ఒక చుక్క కూడా మిగల్చలే. ఇప్పుడు నేను క్రీస్తుని యేసునందు ఉన్న మూలంగా నాకు ఏ శిక్ష విధియు లేదనే ధైర్యం నిశ్చయత నాకు కలుగు చేశాడు. రేపటి రోజు తండ్రి నా మీద ఆ పాత్ర కుమ్మరించినప్పుడు అందులోంచి నా మీద ఏమీ పడదు. నా పాత్ర ఖాళీగా ఉంది. మొట్టమొదటి మాట. అయితే నా బుద్ధిహీనత, నా మూర్ఖత్వం, నా స్వచిత్తాన్ని నేను నెరవేర్చుకుంటూ వలన ఖాళీ అయిపోయిన ఆ పాత్రను నేను మళ్ళీ నా చేతులతో నేను దాన్ని నింపేస్తాను. గెత్సెమనే తోటలో ఖాళీ అయితే చేసేసాడు. అందులో సందేహమే లేదు. క్రీస్తు యేసునందు నాకు ఏ శిక్షా విధి కూడా లేదు. అది కూడా డౌట్లెస్. ఎవరు దాన్ని ప్రశ్నించట్లే. కానీ సమస్య ఎక్కడుందంటే, ఖాళీ చేసిన పాత్రను నేను పరోక్షంగా నింపుతున్నానా అది ఖాళీగా ఉంచడానికి
నా వంతు నేను నా స్వచిత్తాన్ని చెప్పను. అదే నేర్పించడానికి గెత్సేమనే తోటలో నాతో కూడా నిలిచి ఉండండి, నాతో కూడా మీరు ఇక్కడ ఉండండి అని ఆశపడ్డాడు. ఇది విధానము. ఈ సత్యాలన్నీ విన్న తరువాత మన స్వచిత్తాన్ని మళ్ళీ నెరవేర్చుకుంటూ మనకి నచ్చినట్టుగా మనం నడుచుకుంటూ ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోకుండా మెల్లిమెల్లిగా పాత్ర మళ్ళీ నిండిపోతుంది. ఎప్పుడెప్పుడు నేను ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తానో దానికి నువ్వు 190 రంగులు పూసుకో, 190 వివరణలు ఇచ్చుకో, పాపమే. దాన్ని ఎలాగైనా నువ్వు చెప్పు. నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు, దేవుడు చేయమన్నాడు, లేఖనానికి వ్యతిరేకంగా ఉంటే పాపం. కానీ దేవుడు దాన్ని చెప్పడాలి చేయాలి. ఫస్ట్ మాట, మొట్టమొదటి మాట. ఇక్కడ ఒక్క వ్యక్తి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే మనందరి కొరకు మనందరికీ రావాల్సిన శిక్ష ఒకే ఒక వ్యక్తి గెత్సేమనే తోటలో ఆ పాత్రను భరించాడు. ఆ పాత్ర మొత్తం తానే తాగాడు. ఇప్పుడు తాగిన తర్వాత ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే ఇగో ఇక మీదట మీరు నడవలసిన త్రోవ ఇది. మీ చిత్తాన్ని మీరు కనుక నెరవేర్చుకుంటే మీరు పాపంలో పడిపోతారు. మీ చిత్తాన్ని మీరు నెరవేర్చుకోకుండా దాన్ని సిరివేస్తే ఆదాము మొదలుకొని దేవుడు ఇదే కోరుకున్నాడు. ప్రతిరోజు నేను నీ దగ్గరికి వస్తా, నేను చెప్తాను ఏం చేయాలో. మనం ఏమంటాం? ప్రభు నువ్వు చెప్పేది కాదు, మంచి చెడు జ్ఞానం ఇచ్చే ఫలం చెట్టు మేము తిన్నాము, ఆ పండు మేము తిన్నాం, మాకు తెలివితేటలున్నాయి, మేము నెరవేర్చుకుంటాము, దాన్ని మేము ఎలా ఏం చేయాలో మేమే డిసైడ్ చేసుకుంటాము. ఒకవేళ మేము తప్పిపోయినా, ఒకవేళ మేము పాపంలో పడిపోయినా, ఒకవేళ మేము నష్టపోయినా, ఒకవేళ మేము గాయపరచబడినా, ఒకవేళ మేము శాపగ్రస్తులమైనా అప్పుడు నేను పిలుస్తాం, నువ్వు వచ్చి చేయవలసిన తగు చర్యలు నువ్వు చేసుకో. అలా జరగదు. మరి ప్రాబ్లం అదే కదా, ఇక్కడ సమస్య అది. అలా జరగదు. అందుకని చెప్పాను కదా, మానవ నైజం ఎలా అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏ వైఖరితో వస్తాం? ప్రభు నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పే మాటలు నాకు నచ్చితే నేను దాన్ని పాటిస్తా, నచ్చకపోతే నేను పాటించాను. అది కాదు క్రైస్తవ జీవితం. నేను మందిరానికి వచ్చేదే నీ మాటలు వినడానికి, దాన్ని చెప్పున నేను నడుచుకోవడానికి నేను నీ మందిరానికి వస్తున్నాను. కనుక నువ్వు మాట్లాడు ప్రభు, ఎంత క్రయమైనా ఎంత కష్టమైనా నువ్వు చెప్పిన మాట ప్రకారంగానే నేను నడుచుకుంటా. నువ్వు చెప్పు. ఇది చాలా అవసరమండి. కనుక శ్రమలు అనేవి మనకి దేవుని బాటలో నడిచే పాఠాలు. ఇట్స్ ఎ క్లాస్ రూమ్. మన పిల్లలు వెళ్ళి స్కూల్లో క్లాసులో ఎలా కూర్చొని పాఠాలు నేర్చుకుంటారో శ్రమలు అనేవి మన జీవితంలో అలాంటి. రోమిన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ అధ్యాయం, రోమిన్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచ్చిన త్వరగా తీసి చదవాలి. అంతేకాదు చూసా, శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుంది. కనుక ఈ శ్రమ నాకు ఓర్పు కలుగు చేస్తుంది, భరించడానికి, సహించడానికి, వేచి ఉండడానికి. ఈ ఓర్పు నన్ను పరీక్షకు సిద్ధపరుస్తుంది. తదకు అది నన్ను విజయానికి తీసుకెళ్తుంది. కనుక గెత్సేమనే తోటలో నేను ఏం నేర్చుకోవాలి? నేను ఏం నేర్చుకుంటున్నాను అంటే నాకు వచ్చే శ్రమను దేవుడు ఆ శ్రమల ద్వారా నాకు పాఠాలు నేర్పిస్తున్నాడు. అది నా జీవితానికి చాలా అవసరం. యేసు ప్రభు కూడా గెత్సేమనే తోటలో శ్రమ పడ్డాడు. తాను త్రాగకూడని ఆ పాత్రలోనిది త్రాగాడు. తద్వారా నా పాత్ర ఖాళీ చేసేసాడు. రేపటి రోజు తండ్రి నా మీద ఆ పాత్ర కుమ్మరించినప్పుడు అది ఖాళీగా ఉంటుంది, నా మీద ఏ ఉగ్రత పడదు. ఇది మొట్టమొదటి మాట. రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే
రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు అన్నాడు, మీ శిష్యుల్ని మీరు ఇక్కడ మెలుపుగా నిలిచి ఉండి చూడండి అని చెప్పి పేతురు, యోహాను, యాకోబుల్ని తన్ని వెంట పెట్టుకుని కొంచెం దూరం వెళ్ళి అన్నాడు, ఇక్కడ మీరు నాతో కూడా మెలుపుగా ఉండండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను అని చెప్పి అన్నాడు. నా ప్రాణము మరణం అగునంతగా దుఃఖించుచున్నది. నా పరిస్థితి అసలు బాల. ప్రియ సోదర సహోదరి, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఏంటంటే ఆనెస్టీ, యథార్థత. ఒప్పుకునేటప్పుడు మనం యథార్థంగా ఒప్పుకోవడం. మన అంతరంగంలో పరిస్థితి బాల, ఆందోళనకరంగా ఉంది. నా పాపము నన్ను ఒప్పింపజేస్తోంది, నా పాపము నాకు నెమ్మది లేకుండా చేస్తోంది, నా పాపము నన్ను భయపెడుతోంది, నా పాపము నన్ను తెలియకుండా చేస్తుంది. సడన్గా ఎవరైనా ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఏమంటాం మనం? చెప్పండి అమ్మ ఎలా ఉన్నారు అని అడిగితే ఏం చెప్తారు? వెంటనే పాస్టర్ గారు వచ్చాడు అనుకో, లేకపోతే సేవకుడు వచ్చాడు, ఎలా ఉన్నారమ్మా అంటే వెంటనే ఏం చెప్తాం? లేని నవ్వు ఒకటి తెచ్చుకుని మొహం మీద. వాస్తవంగా లేదు, లోపల చాలా ఆందోళనకరంగా తుఫాను రేగింది లోపల. ఈ పాపము నన్ను భయపడుతోంది, వెంటాడుతోంది. అమ్మ ఎలా ఉన్నారంటే దీని దగ్గర బాగున్నానన్నా. నవ్వు అబద్ధమే, సమాధానము అబద్ధమే. కానీ ఏముండాలి? నా ప్రాణము మరణమగునంతగా దుఃఖిస్తుంది అన్నా. యథార్థత అనేది ఏం చేస్తుంది? మనకి నెమ్మది కలుగజేస్తుంది. ప్రభువు అరే వీళ్ళు నా శిష్యులు, వీళ్ళు ఎదుర్కొన్నా నేను నా ప్రాణము మరణంతగా దుఃఖిస్తుందంటే వీళ్ళు నన్ను చిన్నచూపు చూస్తారేమో, వీళ్ళకి నా మీద నమ్మకం పోతేమో అనుకోలే. పేతురు, యోహాను, యాకోబులతో స్పష్టంగా చెప్పాడు. 4 సువార్తలు అదే మాటలు. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖించుచున్నది కనుక మీరు ఇక్కడ నాతో పాటు మెలకుగా ఉండండి. నీ సహాయాన్ని కోరుకున్నాడు జీవం కలిగిన దేవుడు. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖించుచున్నది కనుక మీరే నాకు ఆదరణ, మీరే నాకు ఓదార్పు. నా పక్కన నుంచోండి చాలు, మీరేం చెయ్యక్కర్లా. మీరు మెరుగుగా నాతో పాటు ఉండండి. నాకు కొంచెం ధైర్యం, నాకు కొంచెం ఓదార్పు, నాకు కొంచెం ఆదరణ. మీరు నాతో కలిసి ఏడవడం లేదు, మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి అని చెప్పలా. మీరు నాతో పాటు ఉంటే నాకు కొంచెం ఆదరణ. దేవుడిని నా సహవాసము కోరుకున్నాడు, గెత్సెమనేలో కోరుకున్నాడు, ఈదేల్లో కాదు. మనమేమో ఈదేం దాటి వస్తే కదా అసలు నా ఇష్టం, నేను బాగుండాలి, నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా పిల్లలే అభివృద్ధిలోకి రావాలి. మరి గెత్సెమనేకి వచ్చింది ఎవరు? ఇది కొంచెం మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎప్పుడైనా సరే పాపంలో పడి హృదయంలో నెమ్మది లేక వేసారి విసిగిపోయి ఉన్నామా, దేవుని దగ్గరికి రండి. యథార్థంగా ఒప్పుకో. ఎవరు అడిగినా కూడా చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి అనుకోరు. నీకు ఎవరి మీద నమ్మకంగా ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. నా ప్రాణం పాపము చేసినంతగా బాధపడుతోంది, నాతో కలిసి దయచేసి ప్రార్థన చేస్తావు. నువ్వు కూడా ఇగో ఇది పరిస్థితి, నేను ఈ పాపము చేశాను, నాకు ప్రార్థన సరిపోవట్లేదు, ఈ వేదన నా నుండి పోవట్లేదు, నాతో కూడా నువ్వు కూడా ప్రార్థన చేస్తావా? దయచేసి సహవాసం అవసరం అండి. వీ నీడ్ ఫెలోషిప్. ఏమండి? మూడో అతి ప్రాముఖ్యమైన అంశం, వీళ్ళు
రెండు విషయాలు ఇక్కడ మనము గమనించాలి. ఏమండి? ఒకటి ఏకాంతం, రెండోది ఒంటరితనం. ఏకాంతము ఒంటరితనానికి చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఏకాంతం అనేది నేను కోరుకున్నా, నా ప్రభుతో నేను ఏకాంతంలో గడపాలి. ఒక భార్య తన భర్తతో ఏకాంతంలో సమయం గడపాలనుకుంటుంది, వాకెట్లో రోడ్డు మీద కాదు. అది ఏకాంతానికి అర్థం. ఒంటరితనం ఏంటి? నేను తప్పు చేశా, నలుగురిలోకి వెళ్తే నా తప్పు అందరికి తెలిసిపోతే నా పరువు పోతుంది కనుక నేనేం చేశా, 4 గోడల మధ్యలో తలుపులు వేసుకుని ఒంటరిగా కూర్చున్నా. ఎప్పుడైతే నేను ఒంటరిగా కూర్చున్నానో దానికి వెంటనే మనం ఏం పేరు పెడతాం? అందరూ నన్ను వదిలేశారు. అందరూ నిన్ను వదిలేయలేదు, నువ్వు అందరినీ వదిలేసుకున్నావు. నువ్వు చేసిన పాపమును బట్టి నువ్వు ఒంటరివాడివి అయిపోయావు. నీ పాపము నిన్ను ఒంటరివాడిగా నిలబెట్టింది. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే నీ మీద నీకు జాలి పడిపోయి నువ్వు ఏదో బాధపడిపోతే మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడి సత్యం ఇది నిన్ను విడిపించా. నువ్వు చేసిన పాపము మూలంగా నువ్వు ఒంటరివాడివి అయ్యావే తప్ప ఎవరు నిన్ను విడిచిపెట్టాలి. నువ్వు అందరినీ విడిచిపెట్టి ఒంటరివాడివి అయిపోయావు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇక్కడ ఏకాంతానికి ఒంటరితనానికి ఎందుకు ఈ మాట తీసుకొచ్చాను? ప్రభువు నాకు ఏం నేర్పిస్తున్నాడు? గెత్సెమనే తోటలో ప్రభువు తనకున్న సమస్యను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? తండ్రి యొద్దకు తీసుకెళ్తున్నాడు. తనకున్న సమస్య ఏంటి? ఈ పాత్ర నేను తాగను, ఇది సమస్య. ఈ సమస్య ఎక్కడికి తీసుకొచ్చాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఇద్దరు నుండి తొలగనిమ్ము, అయినా నువ్వు నా ఇష్ట ప్రకారం కాక నీ ఇష్ట ప్రకారం. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? తండ్రి దగ్గరికి వచ్చి నేను గోజాడితే తండ్రి ఏం చేస్తాడు తెలుసా? తన దూతను పంపి నన్ను ఏం చేస్తాడు? తన దూతను పంపి నన్ను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. రండి చూద్దాం, రండి. ఆ రిఫరెన్స్ ఒకసారి తీసి చదవండి. ఎందులో అయినా ఉంది, 4 సువార్తల్లోనూ ఉంది. ఒక దూత వచ్చి బలపరచడం. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఎవరైనా నాకు సహాయం చేయండి. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి, చూసా, ఎప్పుడైతే నా సమస్య నేను తండ్రి దగ్గరికి తీసుకెళ్తానో తండ్రి ఏం చేస్తాడు? తన సన్నిధిలో నుండి ఒక దూతను పంపి ఆ దూత చేత నన్ను బలపరుస్తాడు. కానీ ఒకవేళ నా సమస్య నుండి నేను దూరంగా పారిపోతే అప్పుడేమవుతుంది? ఒంటరితనం నన్ను వెంటాడుతుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఏకాంతంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? ఒంటరితనంలోకి నిన్ను వెళ్ళిపోవాలనుకుంటున్నావో అది నువ్వు డిసైడ్ చేసుకో. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ పరుగులు వెళ్తున్నావు? దేవుని సన్నిధి ఏకాంతం. నా పాపము ఒంటరితనం. ఒకవేళ నేను ఒంటరితనం వైపు నా సమస్య నుండి నేను దూరంగా పారిపోతే ఒంటరితనం నన్ను వెంటాడుతూ ఉంటుంది. నేను పాపములో పడ్డం, శోధింపబడ్డం, శోధనలో పడిపోవడం అనేది చాలా సహజమండి. మనము మట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి మరణమంత వరకు మనం శోధింపబడుతూనే ఉంటాం. ఇది పాపము అనే సంగతి నాకు తెలుసు, కానీ నేను శోధింపబడుతున్నా కనుక ఆ శోధనకి పడిపోయే ప్రమాదం మనందరికీ మరణమయ్యేంత వరకు ఉంటుంది. కానీ శోధనలో పడినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఒంటరిగా మిగిలిపోవద్దు. సహవాసంలోకి రా, పరిశుద్ధంలోకి రా, దేవుడి దగ్గరికి రా, అక్కడ ఒప్పుకో. దేవుడు తన దూతను పంపించి నిన్ను మళ్ళీ బలపరుస్తాడు.
లేకపోతే ఎడారి వంటి జీవితం అయిపోతుంది మనం. నా సమస్య, నా పాపము నేను కప్పుకొని దాని నుండి దూరంగా పారిపోతే నా ఒంటరితనము నన్ను వెంటాడుతూ వస్తుంది, నన్ను ఇంకా ఒంటరి వాడిగా చేసేస్తుంది. చిట్టు చివరి వాడి పనే అది. సాతాను ఏం చేస్తాడు? నిన్ను ఒంటరి వాడిగా చేసి శాశ్వతంగా దేవుని నుండి నిన్ను వేరు చేయడం. దేవుని దగ్గరికి వచ్చి ఫస్ట్ యథార్థంగా ఒప్పుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం. ఇది మూడోది. నాలుగవది మనము చూడాల్సింది సమర్పణ, సబ్మిషన్, విధేయత. ఏమండి? ఎప్పుడెప్పుడు, జాగ్రత్తగా వినండి, ఎప్పుడెప్పుడు నేను విధేయుణ్ణవుతాను అప్పుడప్పుడు నా ప్రార్థనకు జవాబు వస్తుంది. అతి పెద్ద ఫిర్యాదు విశ్వాసుల దగ్గర నేను వింటున్నా. ఫిర్యాదు ఏంటి తెలుసా? అన్న ఎప్పుడు ప్రార్థన చేసినా సరే నాకు అసలు సమాధానం దేవుని దగ్గర నుంచి రా. కానీ దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబు చెప్పే దేవుడు ఆయన. అయితే గెత్సెమనే తోటలో నేర్చుకునే మరొక పాఠం ఏంటంటే, ఎంతవరకు నన్ను నేను సమర్పించుకోను, ఎంతవరకు నన్ను నేను విధేయుడుగా మార్చుకోను. దేనికి విధేయత? దేవుని మాటకు, దేవుని చిత్తానికి నేను విధేయుడు కాను, అంతవరకు నా ప్రార్థనకు జవాబు రా. కనుక సబ్మిషన్ అనేది నన్ను నేను విధేయత. చూడండి, ఒక మాట చెప్తా మీకు, జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తం ఇది, నా చిత్తం ఇది. ఎప్పుడైతే నేను దేవుని చిత్తానికి విధేయుడిని అవుతున్నానో అప్పుడేమవుతుంది? ఈ రెండు చిత్తాలను సరి సమానంగా తీసుకొస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని చిత్తంకు నేను విధేయుడిని అవ్వడము అనేది నా చిత్తాన్ని దేవుని చిత్తానికి సరి సమానంగా తీసుకురావడం. ఇట్ ఈస్ టు అలైన్ మై విల్ విత్ ద విల్ ఆఫ్ మై ఫాదర్. నా తండ్రి చిత్తానికి నా చిత్తాన్ని సమపోల్చి చూడడం, సమానము చేయడం. నేను ఇక్కడ ఉన్నా, నేను ఇప్పుడు విధేయుడిని అవుతాను కాబట్టి నా చిత్తాన్ని వదులుకుని నా చిత్తాన్ని ఎక్కడ తీసుకొస్తా? తండ్రి, నీ చిత్తమే నా చిత్తం, నీ చిత్తమే నా చిత్తం. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి, మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ఏమండి? ఇద్దరు వ్యక్తులకి రెండు వేరే వేరే భిన్నమైన చిత్తాలు ఉంటాయి, భిన్నమైన నిర్ణయాలు ఉంటాయి, భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒకరికి ఒకరు విధేయులు అవుతారో అప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చిత్తాలు ఏం చేస్తాయి? సమానంగా కలుస్తాయి. గెత్సెమనే తోటలో యేసు ప్రభువుకున్న చిత్తానికి తండ్రి యొక్క చిత్తానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ ప్రభు ఏమన్నాడు? ఆయనను నా ఇష్ట ప్రకారము కాక తండ్రి నీ చిత్తానికి నేను లోబడతా. అంటే పరోక్షంగా ప్రభు ఏం చేశాడు? తన చిత్తాన్ని తండ్రి చిత్తానికి సమానంగా చేసుకున్నాడు. అర్థమైందా? కనుక దేవుడు చెప్పే మీరు దేవుని పేరిట చేసే ప్రార్థనలకు 3 సమాధానాలు ఉన్నాయండి. అవును, కాదు, కావచ్చు. ఎస్, నో, మేబీ. దేవుడు కూడా చాలా చిన్నగానే మాట్లాడతాడు. ప్రభు వెళ్ళాలా? వెళ్ళు, లేకపోతే వెళ్ళాలి. చాలా ఖచ్చితంగా ఉంటుంది ఆయన మాట. అయితే ఇక్కడ మనము ప్రార్థనలో ఏం చేస్తున్నాము? గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు చేశాడు. ఇక్కడ ఒక ప్రమాదం చెప్తున్నాను, చెప్పండి. ఇక్కడ ఒక ప్రమాదం ఏంటంటే, అనేక పర్యాయములు నా చిత్తాన్ని దేవుని చిత్తం మీదకి నేను రుద్దడానికి ప్రయత్నిస్తా. దేవుని చిత్తాన్ని నా చిత్తం చేసుకోవట్లేదు నేను ఇక్కడ. కనుక నేనేం చేస్తా? ప్రార్థన చేస్తా, జవాబు రాలే. మళ్ళీ ప్రార్థన చేస్తా, జవాబు రాలే. ఈసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, జవాబు రాలే. కానీ ప్రభు ముమ్మారు చేసిన ప్రార్థన దేని కొరకు ప్రార్థన చేశాడు? 3 సార్లు తన చిత్తాన్ని తండ్రి చిత్తంతో
సమానము చేసుకోవడానికి ముమ్మారు ప్రార్థన చేశాడే కానీ తండ్రి చిత్తాన్ని తన చిత్తంతో సమానం చేయడానికి కాదు. కనుక 3 సార్లు ప్రార్థనలో అదే మాట మనం చదువుతాము. ఏమండి? నీ చిత్తము నెరవేర్చబడును కాదు అనే శ్రేష్టమైన ప్రార్థన. ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు. ప్రతిరోజు ప్రతి ఉదయాన్నే నువ్వు లేవగానే మొట్టమొదటి ప్రార్థన ఏమై ఉండాలంటే, ఈ దినమంతటి కొరకు నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. నా నిర్ణయాలు కాదు, నా చిత్తం కాదు, నా ప్లానింగ్ కాదు, నా ప్రణాళికలు కాదు, ఇవన్నీ నేను పక్కన పెడుతున్నాను ప్రభువా. ఈ దినము నువ్వు నన్ను సజీవ లెక్కల్లో ఉంచావు. ఈ దినమంతటి కొరకు నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు. అప్పుడు చూడు నీ జీవితం ఎలా అవుతుంది. లేదంటే మన ఆత్మీయ నడకలో 1 అడుగు ముందరైతే 9 అడుగులు వెనక్కి వేసే వారంగా ఉంటాం. ఆత్మీయంగా 1 అడుగు ముందుకే వేస్తే మన స్వచిత్తం నెరవేర్చట్లో 9 అడుగులు వెనక్కి. ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు మనం పలికిన పలుకులు మన స్వచిత్తం నెరవేర్చుకోగానే మారిపోతాయి పూర్తిగా. 9 అడుగులు దిగజారిపోయాం, వెనక్కి వచ్చేసాం. ఇప్పుడు మన మాటలన్నీ మూర్ఖంగా ఉంటాయి, వెలివాళ్ళలుగా ఉంటాయి. ఇది వాస్తవం. దిస్ ఇస్ ట్రూ. అప్పుడు ఆత్మతో మాట్లాడిన వాడు ఇప్పుడు కనుక ప్రేమ సోదర సోదరి, 4వది నేను దేవుని చిత్తానికి విధేయుడు కాదు. అప్పుడు నా ప్రార్థనలకు జవాబు వస్తుంది. పై నుండి తండ్రి తన దూతను పంపించి నన్ను బలపరచడానికి తన దూతను పంపుతాడు. మనకి బలం అవసరం. దేవుని చిత్తానికి లోపడటం అనేది అంత ఈజీ కాదు, అంత సులభమే కాదు. ఈ లోకం, ఈ సృష్టి, ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తా ఉంటే నువ్వు ఒక్కడివే దేవుని చిత్తం కొరకు వస్తున్నావు అంటే మొత్తం లోకానికి ఎదురు ఈత కొట్టినట్టే, నీటి ప్రవాహానికి ఎదురు ఈత కొట్టినట్టే. 5వది ఆఖరిది మనం చూడాలి అంటే, ఎప్పుడెప్పుడు నేను దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటాను, అప్పుడు ఏమవుతుంది, నా బలహీనత పోయి దేవుని యొద్ద నుండి నాకు, ఇందాక నేను చెప్పినట్టు, నా బలహీనతకు బదులు దేవుని నుండి నాకు బలం వస్తుంది. ఏమండి? బలం ఎప్పుడు కూడా యథార్థత నుండే వస్తుంది. దేవుని విషయంలో, దేవుని సన్నిధిలో ఎంతవరకు నువ్వు యథార్థంగా ఉంటావో అంతవరకు నీకు బలం వస్తుంది. నేను నోరు విప్పితే అందులో నిజాయితీ ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఎలా ఉన్నారంటే చాలా బాగున్నాను దేవుని దయ వల్ల, అబద్ధం. లోపల ఆందోళన ఉందా, నేను బాగాలేను. ఆ యథార్థత నుండి నీకు బలం వస్తుంది. ఈ మాట మనము స్పష్టంగా గ్రహించాలా. గెత్సెమనే తోటలో జరిగిన ఈ 5 సంఘటనలు, వీటి నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు. ప్రేమ సోదర సోదరి, ముగించే ముందు ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఇది నా అనుభవం. అనేక పర్యాయములు మనకొచ్చే బాధలు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే వ్యాధులు, ఇవి ఇదే వనంలో కూడా వచ్చాయి, ఇదే తోటలో కూడా వచ్చాయి, గెత్సెమనే తోటలో కూడా వచ్చాయి. ఇదే తోటలో అవన్నీ రావడానికి కారణం ఏంటి? ఆదాము తన స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నటం వలన ఆదాముకి శ్రమలు వచ్చాయి, ఆదాముకి కష్టాలు వచ్చాయి. ఆదాము జీవితం అంతా మనకు తెలుసు. వాడు పుట్టిన సంతానం కూడా పెద్దవాడిని చిన్నవాడిని హత్య చేసిన సంతానం. వీటన్నిటికీ కారణం ఏంటి? తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవటం వలన కష్టాలు వచ్చాయి. గెత్సెమనే తోటలో కష్టాలు దేనికి వచ్చాయి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కష్టాలు వచ్చాయి. కనుక ఎప్పుడెప్పుడు నాకు కష్టాలు వస్తున్నాయి, ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా ఇది దేవుని మూలంగా నాకు వచ్చింది అనడం మాత్రం చాలా తప్పు. నో, దేవుని నమ్ముకున్నాం కాబట్టి, దేవుని సేవ చేస్తున్నాం కాబట్టి
దేవుడు పని చేస్తున్నాం కాబట్టి ఎదురు దెబ్బలు వస్తాయి. నో, అన్నిసార్లు రావు. నూటికి 99% నాకు వచ్చేవి దేన్ని బట్టి వస్తాయంటే నా తప్పిదమ్ముల వల్లనే వస్తాయి, నా స్వచిత్తం నెరవేర్చుకోవటం వల్లనే వస్తాయి. దేవుని చిత్తం నెరవేర్చే వలన నాకు వచ్చేది బలం, ఎందుకంటే దేవుడు తన దూతను పంపుతున్నాడు. రెండో, దేవుని చిత్తం నెరవేర్చడం వలన ప్రభువే నా పక్కన నుంచుంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రభు ఏమంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినట్టే. కనుక ప్రభు చిత్తం లేకుండా నా ఒంటి మీద ఈగ కూడా వాలదు అన్న అనుమతి లేకుండా నీ తల వెంటనే నేలని రాలదన్న దేవుడు నీకు శ్రమను ఎలా అనుమతిస్తాడు? ఒకవేళ ఈ గెత్సేమనే తోటలో యేసు ప్రభువుకి బలపరచడానికి తండ్రి దూతను పంపించకపోతే నా అభిప్రాయం కూడా అలాగే ఉండేది. నేను కూడా అలాగే ఆలోచించేవాడిని. దేవుడికి సేవ చేస్తున్నాం కాబట్టి మనకి శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. చాలామంది ప్రసంగికులు కూడా ఉంటారు, దేవుని సేవ అంటే చావే. గుర్తుదేనండి, నో, దేవుని సేవ అంటే చావే కాదు. ఎవరికి మనం సేవ చేస్తున్నామండి? సర్వోన్నతుడకు దేవుడు ఏది కొదువు ఉండదండి. దేవుని సేవలో అసలు ఏ కొదువు ఉండదు. ఇది నేను అనుభవం చెప్పగలను. కాబట్టి అన్ని శ్రమలు దేవుని చిత్తం నెరవేర్చడం వలన కానీ దేవుని పరిచయం చేయటం వలన కానీ వచ్చినవి కావు. ఎలాగైతే ఒంటరితనము, దేవునికి సేవ చేయటం వలన ఒంటరితనం రాదు. ఏకాంతము దేవునితో గడపడానికి ఏకాంతము దేవుని వలన వస్తుంది, ఒంటరితనం కాదు. అందరూ ఇక్కడే ఉంటారు, నా చుట్టుపక్కలే ఉంటారు అందరూ. నా మట్టుకు నేను 4 గోడల మధ్యలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను, ఏకాంతం. అది నా ప్రభుత్వనే సమయం గడపడానికి నేను తలుపులు వేసుకున్నాను. నేను ఒంటరివాడిని కాదు, నేను ఈ ప్రభుతో పాటు ఏకాంతంలో సమయం గడుపుతున్నాను. కనుక ఒంటరితనానికి ఏకాంతానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రేమ సహోదరి, ప్రభు గెత్సేమనే తోటలో తనతో పాటు మెలుగుగా ఉండమని నిన్ను నన్ను ఆహ్వానించాడు, మనల్ని కేకవేశాడు, మనల్ని పిలిచాడు. నువ్వు గెత్సేమనేలో ఉండాలనుకుంటున్నావో లేకపోతే ఇదే మనంలో ఉండాలనుకుంటున్నావో అది నీ ఇష్టం. రెండింటిలో కూడా ఎక్కడ దేవుడు నిన్ను నన్ను బలవంతం చేయడం లేదు. దానికి నువ్వు ఎలాంటి జీవితం కావాలనుకుంటున్నావో అది నువ్వు నిర్ణయించుకోవాలి. దాంతోపాటు దాని పర్యవసానాలు కూడా ఉంటాయి. కనుక ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేస్తున్నాం, దయచేసి